హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే మా ఇంట్లో అయితే పూజ అయిపోయిందనమాట. మా వారే చేస్తారు పూజ. పొద్దున్నే చిన్నపిల్లలతో కదండి పూజ అవ్వదు, అందుకని మా వారు పొద్దున్నే దీపం పెట్టేస్తారు. ఇంటికి యజమాని పెడితే కూడా మంచిది కాబట్టి. సరే, పూజ అయిపోయిందనమాట. తర్వాత నేను దండం పెట్టుకునేటప్పటికి దీపం కొండెక్కిపోయింది. పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ చేసి స్కూల్ పంపించినప్పటికి లేట్ అయిపోయింది. తర్వాత టెంపుల్కి వెళ్ళామన్నమాట, బాబా గారి టెంపుల్కి. సరే, బాబా గారిని చాలా బాగా అలంకరణ చేశారు. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంటికి వచ్చేసాం అన్నమాట. పిల్లలకి క్యారేజీ పెట్టాలి కాబట్టి ఇంట్లో అప్పటికప్పుడు ఇంకా ఏముంటుంది, పెసరపప్పు తాలింపు పెట్టేశాను అనమాట. శుభ్రంగా వాష్ చేసుకొని ఉల్లిపాయ వేసుకొని కుక్కర్లో పెట్టేస్తాను. 3 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టేసుకున్నాను. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, క్యారేజీ కొంచెం త్వరగా ఇవ్వాలన్నమాట, వాళ్ళు లేట్ అయిపోతుంది. అందుకని గబగబా పెసరపప్పుతో తాలింపు పెట్టేశాను. అవి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసి నెక్స్ట్ రైస్ కూడా కొంచెం కడిగేసి పెట్టేసుకున్నాను. కొంచెం ఏదైనా చిన్న పండగ వచ్చిందంటే ఇంట్లో హడావిడి పూజలు అన్నప్పటికీ లేట్ అయిపోతుందండి. అందుకని ఫాస్ట్గా అయ్యేదే మనం చేసుకోవాలి కదా. అలా లేట్ అయిపోతే పిల్లలకి కొంచెం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ స్కూల్లోని. అందుకని కొంచెం ఫాస్ట్గా అయ్యేదే పెట్టేస్తాను నేను. అంటే ఈరోజు బాబా గారి గుడిలో కూడా అన్నసమారాధన ఉంది. అందుకని నేను మా వారాట వెళ్ళాము. పిల్లలకే కదా అని కొంచెం రైసే పెట్టాను అనమాట. కొంచెం రైసే కదా, ఫాస్ట్గా అయిపోతుంది ఏంటని. అయిపోయింది పప్పు కూడా. ఇంకా తాలింపు పెట్టేసుకొని పిల్లలకి కొంచెం వడియాలు అలాంటివి పెడితే ఇష్టంగా తింటారు. మా చిన్న బాబు అయితే వడియాలు అన్నీ కూడా బాక్స్లో పెట్టేసేయాలి. ఇంకా నేను బాక్స్లో పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నం అది చల్లారాక పప్పు అది ఇంకా బాక్స్లో పెట్టేసి క్యారేజీ పెట్టేసి ఇంక నేను కూడా వెళ్ళాల్సిందే. వెళ్ళి బాబుకి తినిపించి వస్తానండి. అలా తినిపించి వచ్చినప్పటికీ ఒక గంటలో బాబాలు వచ్చే టైం కూడా అయిపోతుంది. అసలు రెస్ట్ అనేది ఉండదు కదా ఆడవాళ్ళకి ఇంట్లోనే. స్కూల్కి వెళ్ళిన ఒక ½ అన్ అవర్ వరకు రెస్ట్ ఉంటుంది. ఇంకా మామూలే క్యారేజీ పెట్టడం, వాళ్ళకి వెళ్ళి తినిపించడం, మళ్ళీ వాళ్ళని తీసుకురావడం, బిజీ అయిపోతుంది అనమాట. బాబు దిన్స్ కూడా అయిపోయిందనమాట. అయిపోయి వచ్చింది. ఇంకా పప్పు కూడా బాక్స్లో వేసుకొని చల్లారి పెట్టేసేయాలి. లంచ్ బాక్స్లో పెట్టేసుకోవాలి. ఇంకొకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నచ్చితే లైక్ చేయండి.